అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో సినిమాల్లో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్. ఇక రాజకీయాలంటే బురద అని చెప్పనుకునే కోట్లాది మంది యువతకు అసలు రాజకీయాలంటే బాధ్యత అంటూ రాజకీయాల్లో వాళ్ళ యొక్క భాగస్వామ్యం అయ్యేలా చేసినటువంటి ఒక జనసేన డిప్యూటీ సీఎంగా ఆయన చేసే ప్రతి సంతకం కూడా ప్రజాహితం కోసం అనేలాగా యావత్ ప్రతి ఆంధ్రుడు కూడా గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన ఉంది. అటువంటి పవన్ కళ్యాణ్ గారి ముందు అటు రికార్డులైనా సరే ఇటు అవార్డులైనా సరే చరిత్రలో తమకంటూ ఒక స్థానం కల్పించుకోవడం కోసం ఎప్పుడు ఎదురు చూసేలాగా ఆయన వ్యక్తిత్వం, ఆయన తీరు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. తాజాగా ప్రతి ఆంధ్రుడు గర్వపడేలాగా యావత్ దేశం మొత్తం తుంగి చూసేలాగా పవన్ కళ్యాణ్ గారికి ఒక అరుదైన సత్కారం ఆయన ముందు నిలిచింది. అదేంటంటే తాజాగా పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఉడిపి శ్రీకృష్ణ క్షేత్రంలో ఉన్నటువంటి పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక బృహత్ గీతోత్సవం అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో శ్రీ సుగుణేంద్ర స్వామీజీ వారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవాతత్వం, ఆయన యొక్క ప్రజా పరిపాలనా విధానము, ధర్మ రక్షణకై ఆయన నిలబడినటువంటి తీరు ప్రతిదీ కూడా గుర్తించి పవన్ కళ్యాణ్ గారిని అభినవ కృష్ణదేవరాయ అనేటటువంటి బిరుదుతో సత్కరించడం అయితే జరిగిందనమాట. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా కూడా అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సరే, దీని గురించి మాట్లాడుకునే ముందు ఇదే పీఠాధిపతి గారు ఇటీవల కాలంలో మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారికి ఒక ప్రత్యేకమైన బిరుదుతో సత్కరించడం జరిగిందనమాట. అదేంటంటే యావత్ ప్రతి భారతీయుడు కూడా సగర్వంగా పాడేటటువంటి మన జాతీయ గీతమైనటువంటి జనగణ మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పదం భారత భాగ్య విధాత. ఇక అదే పదంతో సాక్షాత్తు నరేంద్ర మోదీ గారిని సుగుణేంద్ర స్వామీజీ గారు సత్కరించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి అభినవ కృష్ణదేవరాయ అనే ఈ బిరుదు గురించి మాట్లాడుకునే ముందు అసలు సిసలైనటువంటి ఆ ఆంధ్రభోజుడి గురించి మరొకసారి తెలుసుకుందాం. భారతదేశం మొత్తంలో ఎంతోమంది గొప్ప గొప్ప చక్రవర్తులు ఉన్నప్పటికీ కేవలం విజయనగర సామ్రాజ్యం, అందులోనూ ఆ ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి కొంతకాలాన్ని మాత్రమే స్వర్ణయుగంగా చెప్పుకుంటూ వచ్చారు. దానికి కారణం నిత్యం ప్రజల చేత జేజేలు పలికించుకునేలా ఆయన చేసినటువంటి ప్రజా పరిపాలన. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం గురించి మాట్లాడుకుందాము. ప్రజలకు సంబంధించి ప్రజలు వెన్నువిరిచేటటువంటి పన్నులు ఉన్న ఆ సమయంలో పరిపాలనలో సౌలభ్యంగా ఉండేలాగా ప్రజలపై భారం లేకుండా పన్నులను తగ్గించేశారు. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ కాలువలు తవ్వించడము, ఉన్న కాలువల్లో మరమ్మతులు చేయించడము లాంటి ఎన్నో వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రజల కోసం చేశారు. అయితే ప్రస్తుత వాస్తవ పరిస్థితులు కనుక మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ప్రజల యొక్క వెన్నువిరిచినటువంటి చెత్త ట్యాక్స్, ఇక లారీ సోదరులు సైతం కూడా తమ ప్రభుత్వానికి కట్టినటువంటి ట్యాక్స్ దాదాపు 20,000కు పైగా ఉందని తెలియజేయడము, ఇటువంటి వాటన్నింటినీ కూడా కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లడము. ఇక కూటమి పరిపాలన వచ్చిన తర్వాత చెత్త ట్యాక్స్ను రద్దు చేశారు. లారీ సోదరులకు వెలుసుబాటు కల్పించేలాగా ట్యాక్స్ని కుదించడం జరిగింది. ఇట్లా ప్రజలు మెచ్చుకునేలాగా ప్రజలు మన్ననలు పొందేటటువంటి పరిపాలనా తీరును ఆయన సొంతం చేసుకున్నారు. ఆ ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు గారు నాడు పరిపాలనలో రైతులకు పెద్దపీట వేస్తే నేడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పల్లెల్లో కూడా వెలుగులు నింపేలాగా గ్రామ స్వరాజ్యం అనే దిశగా నడుం బిగించారు. నాడు తన కలంతో సంస్కృతిని రక్షిస్తూ దేశ భాషలందు తెలుగు లెస్స అంటూ భారతదేశం మొత్తం సగర్వంగా తెలుగువాడు గర్వపడేలా చేస్తే నేడు దానిని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ గారు నేను సైతం అంటూ ముందుకొచ్చారు. నాడు ఖడ్గంతో రాజ్యాన్ని కాపాడి భక్తితో ధర్మాన్ని అనుసరిస్తే నేడు తన యొక్క కలంతో ప్రతి గిరిజన గూడాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వెలుగులు నింపుతూ వచ్చారు. ఇరువురు మధ్య శతాబ్దాల కాలం దూరం ఉన్నప్పటికీ కూడా కోట్లాది మంది ప్రజల పట్ల నిబద్ధత, ధర్మ పరిరక్షణ, పరిపాలన, సంస్కృతి సంప్రదాయాల పట్ల నిబద్ధత కలిగించినటువంటి నాయకత్వ శైలి ఈ ఇద్దరికీ చెందింది. కాబట్టే నాడు ఆ ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు అంతగా కీర్తించబడగా నేడు సుదీర్ఘ సమయం తర్వాత ఇక ఆ కీర్తిని పవన్ కళ్యాణ్ గారు తలదన్నేలాగా అభినవ కృష్ణదేవరాయ అనే బిరుదు ఆయన వెతుక్కుంటూ వచ్చిందంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదండి. సో ఫైనల్లీ ఇక మీదట అభినవ కృష్ణదేవరాయ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ బిరుదాంకితుడుగా నిలిచినటువంటి ఆయన మరెన్నో తన జీవితంలో ఉన్నతమైన స్థానాలను, ఉన్నతమైనటువంటి సత్కారాలను, శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.